సో నా ఫేవరెట్ కలర్ గ్రీన్ తీసుకున్నాను. సో దీనికి ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే చిన్న చిన్న బిట్స్గా ఈ కాటన్ ఫింగర్స్ మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే నెయిల్ కలర్ వేసేటప్పుడు అంటకుండా ఉంటుంది. సో ఇలాగా నెయిల్స్ మధ్యలో మీరు ఇలాగ బడ్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక సో హౌ టు కలర్ ద నెయిల్స్, ఫస్ట్ మీరు ఎక్సెస్ ఉన్న నెయిల్స్లో బ్రష్ తీసుకున్నప్పుడు ఎక్సెస్ ఇలా తీసేయాలి. తీసేసిన తర్వాత స్ట్రోక్, ఫస్ట్ మిడిల్ స్ట్రోక్ ఇవ్వండి. మిడిల్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత కార్నర్ స్ట్రోక్స్. సో ఇలా కార్నర్ స్ట్రోక్స్ ఇవ్వాలి మీరు. కార్నర్ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత అగైన్ అన్ని వైపులు మొత్తం. సో ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి ఎప్పుడు కూడా. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చూడండి. మిడిల్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత సైడ్ స్ట్రోక్స్. సో ఈ కాటన్ ఉండటం వల్ల మనకి ఏంటంటే ఎక్సెస్ ఏదైనా స్కిన్ మీద పడితే మీరు వెంటనే తుడిచేయచ్చు. ఓకే, సో అలానే మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తాను ఈ ఫింగర్ మీద, ఈ నెయిల్ మీద. సో మిడిల్ స్ట్రోక్, అగైన్ కార్నర్ స్ట్రోక్స్. సో ఎప్పుడు కూడా స్ట్రోక్ ఎండ్ నుంచి స్టార్ట్ చేయాలి మీరు, మధ్య నుంచి స్టార్ట్ చేయకూడదు. సో ఈ కార్నర్ నుంచి ఇలా లాక్కు రావాలి. సో అప్పుడు మీకు ఫినిషింగ్ బాగుంటుంది. ఇది ఫస్ట్ కోట్. ఇది మొత్తం ఆరిపోయినాక సెకండ్ కోట్ వేయాలి, దాని తర్వాత థర్డ్ కోట్ వేయాలి. సో మీరు వెయిట్ చేయాలి. ఓకే, కొంచెం ఆరిపోయినాక దాని తర్వాత సెకండ్ కోట్, థర్డ్ కోట్. సో 3 కోట్స్ అయిపోయినాక మీకు ఇలా ఫినిషింగ్ కలర్ వస్తుంది డార్క్గా. సో ఈ ఫినిషింగ్ కలర్ రావాలంటే 3 కోట్స్ వేయాల్సి ఉంటుంది. సో దట్స్ హౌ యూ డూ నెయిల్ కలర్స్ వెన్ యువర్ ఫింగర్స్ ఆర్ స్మాల్. సో ఇవాళ నెయిల్ కలరింగ్ అది షార్ట్ నెయిల్స్ ఉన్న వాళ్ళకి ఎలా నేర్పించాను. మళ్ళీ ఒక వీడియోలో మరీ కొన్ని బ్యూటీ సెగ్మెంట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.